తిరువూరులో కొలిక్పూడి శ్రీనివాసరావు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో అదే గ్యాప్ కొనసాగుతోంది. కేశినేని చిన్నితో అదే గ్యాప్ కొనసాగుతోంది. ఇటీవల పేకాట శిబిరంగా మారిపోయింది తిరువూరు నియోజకవర్గం అంటూ, ఒక కుటీర పరిశ్రమగా మారిపోయిందంటూ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. క్రమశిక్షణ కమిటీ 2-3 సార్లు పిలిపించుకొని మాట్లాడి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ కొలిక్పూడి తీరులో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేకి తెలియకుండా పేకాట జరుగుతోందంటే అక్కడ ఎమ్మెల్యే ప్రమేయం ఏమీ లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా జరుగుతోందంటే మొత్తం ఎంపీ ఆధ్వర్యంలో జరుగుతోందని పరోక్షంగా కొలిక్పూడి శ్రీనివాసరావు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి కొలిక్పూడి శ్రీనివాసరావు దారికి వచ్చే పరిస్థితి ఉండదు. అధిష్టానంతో గ్యాప్ పెరుగుతోంది. అధిష్టానం కూడా సీరియస్నెస్తో ఉంది కొలిక్పూడి వ్యవహారం పైన. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధిష్టానం కొలిక్పూడి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి తాము రేసులో ఉండాలని ముగ్గురు నేతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాజీ మంత్రి జవహర్ కొడుకు ఆశీష్ లాల్, అదేవిధంగా దేవదత్, ఈ ముగ్గురు కూడా రేసులో ఉన్నట్టుగా తిరువూరు నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ముగ్గురిలో ఆశీష్ లాల్కు కేశినేని చిన్ని ఆశీస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. కేశినేని చిన్ని ఆశీస్సులతోనే ఆశీష్ లాల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరికి తీసుకుంటున్నారు. కొలిక్పూడి శ్రీనివాస్ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆశీష్ లాల్ పైన కొలిక్పూడి శ్రీనివాసరావులో అసంతృప్తి, ఆగ్రహం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ముఖ్యంగా కేశినేని చిన్నినే ఆశీష్ లాల్ను ప్రోత్సహిస్తున్నారు, ఎగదోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆశీష్ లాల్కు టికెట్ ఇప్పించాలనే ఆలోచనతో కేశినేని చిన్ని ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కొలిక్పూడి శ్రీనివాసరావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొలిక్పూడి శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపైన, అవినీతిపైన బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తన ప్రమేయం లేకుండా జరుగుతుందనే విషయాన్ని పరోక్షంగా చెప్తున్నారు. ఇదంతా ఎంపీ కార్యాలయం డైరెక్షన్లో జరుగుతోందని కేశినేని చిన్ని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కొలిక్పూడి వ్యవహారం పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తిరువూరులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో 3 ముక్కలాట్లా తయారైపోయింది. ఇప్పుడు 4వ కృష్ణుడు ఎంటర్ అయినట్టుగా ఆశీష్ లాల్ ఎంటర్ అయ్యారు. ఆశీష్ లాల్కు చిన్ని మద్దతు ఉందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలో 3-4 వర్గాలు ఉన్నాయి. 3-4 వర్గాలు కూడా వచ్చే ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇది వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బలవంతంగా తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ వారిని కొనుగోలు చేసి అధికార పీఠాన్ని, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ దక్కించుకున్న కొన్ని నెలల్లోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు కూడా చూడటం, ఆ విభేదాలు పరిష్కరించరాని విధంగా అగాధంలో మారిపోవడం అక్కడ ఆసక్తికర పరిణామం. వైసీపీని దెబ్బ కొట్టామని జబ్బలు జరుచుకున్నారు. కానీ 2 నెలలు తిరక్క ముందే అక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పతనావస్థకు చేరుకుంది. పతనావస్థకు చేరుకునే దిశగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు మొదలయ్యాయి. ఇప్పుడు మరింత ముదిరాయి, అగాధంలో మారాయి. వచ్చే ఎన్నికల నాటికవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. వైసీపీ ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరువూరు నియోజకవర్గం గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కొలిక్పూడి శ్రీనివాసరావు వ్యవహారంపై అధిష్టానం సీరియస్గా ఉన్నప్పటికీ కూడా కానీ చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఏకమేకై కూర్చుంటాడు. అధిష్టానానికి తలనొప్పిగా మారుతారు. అదే సమయంలో అంతర్గత వ్యవహారాలను బయట పెడతారు. ప్రజల్లో పార్టీ పైన చులకన భావం ఏర్పడుతుంది. పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, ఇమేజ్ దెబ్బతింటుందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొలిక్పూడి వ్యవహారంపై చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. అధిష్టానం మద్దతు కేశినేని చిన్నికే ఉన్నట్టు కనిపిస్తోంది. కొలిక్పూడి శ్రీనివాసరావుపై అధిష్టానం సీరియస్గా ఉంది. అయితే చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకాడుతోంది. తీసుకుంటే ఇబ్బందిగా మారుతాడు. ఇబ్బందికరంగా మారడమే కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు, పార్టీని ప్రశ్నిస్తాడు. ఫలితంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని తెలుగుదేశం పార్టీ భయపడుతోంది. అందుకే కొలిక్పూడి శ్రీనివాసరావుపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారన్నది విశ్లేషకుల అంచనా.